నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. మహిళలకు తాము వ్యతిరేకం కాదని, కానీ తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని పలువురు ఆటో డ్రైవర్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తారనే ప్రచారంపై జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డ్రైవర్లు స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ఆలోచనను విరమించుకోవాలని పట్టణంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా ఆర్టీఓ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ మాదిరిగా మన రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుందన్నారు. ఇదే గనుక జరిగితే ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బందులు కలుగుతాయన్నారు. కావున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. వస్తున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే అయ్యా, ఈ రోజున రాజకీయ పార్టీలు వాళ్ళ సులభం కోసం ఈ రోజున ఫ్రీ బస్ అనే నిదానం తీసుకొస్తున్నారండి. ఆ నిదానంతో 20 లక్షల మంది ఉన్న స్టేట్ వైడ్ గా ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది భార్య పిల్లలతో రోడ్డు మీద పడతాము. దానివల్ల మీరందరూ దయించి, అమ్మ మేము స్త్రీలకు వ్యతిరేకం కాదు, మీ స్త్రీల్లో మా అమ్మ ఉంది, మా ఎక్క ఉంది, మా చెల్లి ఉంది, నా భార్య ఉంది, నా కూతురు కూడా ఉందండి అయ్యా, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 1 నుండి ఉచిత బస్సు ప్రకటించడానికి నిర్ణయించారు. ఈ యొక్క ఉచిత బస్సు పెట్టినట్లయితే మా యొక్క ఆటో వాళ్ళు జీవితాలన్నీ రోడ్లు ఎక్కుతాయి. ఈ ఉచితం పెట్టి దీనిపై ఉచితం పెట్టి బస్సుపై పెట్టి ఉచిత ట్యాక్సీలు అన్ని పెంచేసి నిత్యావసర వస్తువులు పెంచేసి కరెంట్ ఛార్జీలు పెంచేసి ఇవన్నీ అవసరం లేదు సార్. మీరు చేయాలంటే కరెంటు బిల్లులు తగ్గించండి, నిత్యావసర వస్తువులపై ట్యాక్సీలు తీసేయండి, అంతే తప్ప మా ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని నేను కోరుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.